హలో! వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ విత్ మేడం. ఈ వీడియోలో గెట్ అన్న వర్డ్‌కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఫ్రేజల్ వర్బ్స్‌ని డిస్కస్ చేద్దాం. గెట్ అనేది 3 అక్షరాల పదమే అయినప్పటికీ, ఈ వర్డ్‌ని మనం ఎలా వాడాలో కంప్లీట్‌గా నేర్చుకుంటే, సగం ఇంగ్లీష్ అనేది మనం మేనేజ్ చేయొచ్చనమాట. సో, ఆ ఫ్రేజెస్ ఏంటో చూద్దాం. అంతకంటే గెట్ అంటే బేసిక్ మీనింగ్స్ ఏంటి? గెట్ అంటే చాలా మీనింగ్సే వస్తాయి. గెట్ అంటే లభించడం. గెట్ అంటే తేవడం. గెట్ అంటే కొని తేవడం. గెట్ అంటే అర్థం కావడం. గెట్ అంటే చేరుకోవడం. ఇన్ని అర్థాలొస్తాయన్నమాట. అంతకంటే ముందు ఈరోజు మనం ఒక కొత్త వర్డ్‌ని అంటే రోజు ఒక కొత్త వర్డ్ నేర్చుకుంటే మన వొకాబులరీ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ఈరోజు ఒక కొత్త వర్డ్‌ని ఇంట్రొడ్యూస్ చేయాలనుకున్నాను. సో, ఆ వర్డ్ ఆఫ్ ద డే ఏంటో చూద్దాం. అదేంటంటే డమ్. డమ్. డీయూఎంబీ డంప్. దీన్ని డంప్ అనకూడదు. డమ్ అనాలి. బి సైలెంట్‌గా పలకాలి. దీనికి అర్థం ఏంటంటే జనరల్‌గా అయితే మూగ. ఆ డమ్ కిడ్ అంటే మూగ పిల్లాడు. మూగ అంటే మాట్లాడలేని బిడ్డ అనే అర్థం వస్తుంది. మరి ఇంకొక మీనింగ్ ఏంటంటే స్టూపిడ్ అని. స్టూపిడ్ అంటే యాడ్జెక్టివ్ అనమాట. ఏదైనా ఒక ఐడియా ఇచ్చారనుకోండి ఎవరైనా మనం, ఏ ఎదవ ఐడియాలు ఇవ్వకు, ఏమైనా ఎదవ ఐడియానా అని మనం అంటుంటాం. అలా చెప్పేటప్పుడు వాట్ ఈస్ స్టూపిడ్ ఐడియా అంటాం. కానీ వాట్ ఎ డమ్ ఐడియా అని కూడా చెప్పొచ్చు. వాట్ ఎ డమ్ క్వెషన్. ఎంత వెధవ ప్రశ్న అంటే బుర్ర తక్కువ ప్రశ్న అని. వాట్ ఎ డమ్ క్వెషన్. వాట్ ఎ డమ్ ఐడియా. స్టాప్ బీయింగ్ డమ్. సో, బుర్ర తక్కువగా ప్రవర్తించడం ఆపు అని చెప్పడానికి స్టాప్ బీయింగ్ డమ్ అని చెప్పొచ్చు. ఇలా మనం డమ్ అన్న వర్డ్‌ని రకరకాలుగా యూజ్ చేయడం. ఇప్పుడు మనం గెట్‌కి సంబంధించిన ఫ్రేజల్ వర్బ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్‌లీ గెట్ బ్యాక్. గెట్ బ్యాక్ అంటే ఏంటి? గెట్ బ్యాక్ అంటే ఏదైనా ఒక టాపిక్ గురించి మాట్లాడేటప్పుడు గానీ, లేకపోతే మనం ఎక్కడికైనా ఎళ్ళినప్పుడు గానీ, మళ్ళీ తిరిగి రావడం. ఆగు తర్వాతొస్తాను, నీ దగ్గరికి తర్వాతొస్తాను అని చెప్పేటప్పుడు ఈ గెట్ బ్యాక్ అన్న ఫ్రేజల్ వర్బ్‌ని యూజ్ చేయొచ్చు. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ 15 మినిట్స్. 15 మినిట్స్‌లో నేను మళ్ళీ వస్తాను నీ దగ్గరికి. అంటే మాట్లాడేటప్పుడు కావచ్చు, లేకపోతే మళ్ళీ వస్తాను అని చెప్పడానికి కూడా ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ 15 మినిట్స్. షీ డిడ్ంట్ గెట్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్ అంటిల్ 11 పీఎం. ఆమె స్కూల్ నుంచి తిరిగి రాలేదు అని చెప్పడానికి ఇక్కడ ఏమంటున్నాం? డిడ్ంట్ గెట్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్. 11 దాకా రాలేదు అని చెప్పడానికి షీ డిడ్ంట్ గెట్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్ అంటిల్ 11 పీఎం. మై ఫాదర్ యూజువల్లీ గెట్స్ బ్యాక్ ఫ్రమ్ వర్క్ ఇన్ ది ఈవినింగ్. మా నాన్నగారు ఎప్పుడు సాయంత్రానికి తిరిగొస్తారు. అంటే జనరల్‌గా అంటే రోజువారీ ఇది కాబట్టి మనం మై ఫాదర్ యూజువల్లీ గెట్స్ బ్యాక్ అంటున్నాం. సో, జనరల్‌గా ఆయన సాయంత్రానికి తిరిగొస్తారని చెప్పడానికి హి గెట్స్ బ్యాక్ ఫ్రమ్ వర్క్ ఇన్ ది ఈవినింగ్. ఇలా మనం గెట్ బ్యాక్ అన్న ఫ్రేజల్ వర్బ్‌ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ గెట్ ఓవర్. గెట్ ఓవర్ అన్న వర్డ్‌ని మనం 2 రకాలుగా యూజ్ చేయొచ్చు. ఒకటేంటంటే ఏదైనా ఒక వ్యాధి నుంచి కోలుకోవడం. ఇంకొకటి ఏంటంటే ఆ పరిస్థితుల్ని అధిగమించడం. ఏదైనా ఒక కష్టమైన పరిస్థితుల నుంచి అధిగమించడం. ఎగ్జాంపుల్‌కి ఎవరైనా ఒక వ్యక్తి చేసిన మోసం నుంచి కానీ, లేకపోతే ఒకరిని కోల్పోయిన బాధ నుంచి కానీ కోలుకోవడం, అధిగమించడం. అప్పుడు గూడా మనం గెట్ ఓవర్ అన్న ఫ్రేజల్ వర్బ్‌ని యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇట్ టేక్స్ 2 వీక్స్ టు గెట్ ఓవర్ ఎ వైరల్ ఫీవర్. జనరల్‌గా వైరల్ ఫీవర్ నుంచి కోలుకోవడానికి 2 వారాలు పడుతుందని చెప్పాను. ఇట్ టేక్స్ 2 వీక్స్ అంటే 2 వారాలు పడుతుంది. టు గెట్ ఓవర్ ఎ వైరల్ ఫీవర్. టు గెట్ ఓవర్ ఫ్లూ. టు గెట్ ఓవర్ ఏదైనా వ్యాధిని గురించి చెప్పేటప్పుడు టు గెట్ ఓవర్ అని చెప్పి ఆ వ్యాధిని ఫీవర్, హెడేక్, స్టమక్ ఏక్ ఏదైనా చెప్పొచ్చు. కోలుకోవడానికి ఇన్ని రోజులు పడుతుందని చెప్పడానికి ఇక్కడ గెట్ ఓవర్ అంటున్నాం. సో, ఇట్ టుక్ హర్ ఇయర్స్ టు గెట్ ఓవర్ ద షాక్ ఆఫ్ హర్ పేరెంట్స్ డెత్. ఆమెకు చాలా సంవత్సరాలే పట్టింది. ఎందుకు? టు గెట్ ఓవర్ ద షాక్. వాట్ షాక్? షాక్ ఆఫ్ హర్ పేరెంట్స్ డెత్. వాళ్ళ తల్లిదండ్రుల చావు యొక్క షాక్ నుంచి కోలుకోవడానికి అంటే తేరుకోవడానికి చాలా సంవత్సరాలే పట్టింది అని చెప్పడానికి ఇక్కడేంటి మనం గెట్ ఓవర్‌ని ఎక్కడ యూజ్ చేస్తున్నామంటే, ఆ షాక్ నుంచి కోలుకోవడానికి అని చెప్పడానికి యూజ్ చేస్తున్నాం. సో, టు గెట్ ఓవర్ ద షాక్ ఆఫ్ హర్
పేరెంట్స్ డెత్. సో, ఇక్కడ మనం టు గెట్ ఓవర్ తర్వాత ఏదైనా ఒక వ్యక్తిని గురించి గూడా చెప్పొచ్చు. టు గెట్ ఓవర్ హిస్ వైఫ్ లేకపోతే హర్ హస్బెండ్. అంటే ఇక్కడేంటి అతను చేసిన మోసం నుంచి అని చెప్పడానికి కూడా ఇలా చెప్పొచ్చనమాట. సో, ఇట్ టుక్ హర్ ఏజెస్ టు గెట్ ఓవర్ హర్ హస్బెండ్. అంటే అతను చేసిన మోసం నుంచి కోలుకోవడానికి అని చెప్పడానికి గూడా టు గెట్ ఓవర్ హర్ హస్బెండ్, హర్ బాయ్ ఫ్రెండ్ ఇలా చెప్పొచ్చు. ఇట్ టుక్ హర్ ఏజెస్ అంటే చాలా ఏళ్ళే పట్టింది. టు గెట్ ఓవర్ హర్ బాయ్ ఫ్రెండ్ ఇలా గూడా మనం చెప్పొచ్చు. గెట్ ఓవర్ అన్న ఫ్రేజల్ వర్బ్‌ని. ఐయామ్ జస్ట్ గెట్టింగ్ ఓవర్ ద ఫ్లూ. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా అని చెప్పి ఐయామ్ జస్ట్ గెట్టింగ్ ఓవర్ ద ఫ్లూ. ఐయామ్ జస్ట్ గెట్టింగ్ ఓవర్ ద ఫీవర్ ఇలా చెప్పొచ్చనమాట. నెక్స్ట్ గెట్ టు. గెట్ టుని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. గెట్ టు అంటే జనరల్‌గా చేరుకోవడం అనే అర్థమొస్తుంది. అలాగే ఏదైనా ఒక వస్తువు ఇది ఎక్కడికెళ్ళిపోయింది ఇక్కడే పెట్టానుగా. నువ్వెక్కడికెళ్ళిపోయావు నిన్న అని జనరల్‌గా అడుగుతుంటాం తెలుగులో. అంటే తెలుగులో ఎలా మనం రకరకాలుగా మాట్లాడతామో అంటే మనకు మదర్ టంగ్ కాబట్టి ఒక్క వర్డ్ మీదే మనం ఆధారపడం. ఎక్కడికెళ్ళిపోయావు? నువ్వు కనపడలేదు. ఇలా మనం ఫ్లోతో మాట్లాడుతుంటాం. అదే విధంగా ఇంగ్లీష్‌లో మాట్లాడడానికి ఈ గెట్ అన్న వర్డ్‌ని నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్స్ అంటే ఇంగ్లీష్‌ని మాతృభాషగా కలిగిన వాళ్ళు యూజ్ చేస్తుంటారనమాట. కాబట్టి ఈ వర్డ్ మీద మనం గూడా కమాండ్ అనేది తెచ్చుకుంటే అంతే బాగా మాట్లాడొచ్చు. కాబట్టి ఇప్పుడు గెట్ టుని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. సో, గెట్ టు అంటే చేరుకోవడం. లేకపోతే ఇంకొక అర్థమేంటి ఎక్కడికెళ్ళిపోయిందో అని చెప్పడానికి కూడా యూజ్ చేస్తామనమాట. ఎగ్జాంపుల్‌కి ఐ వండర్ వేర్ మై ఫోన్ హాస్ గాట్ టు. చాలా సందర్భాల్లో వెతుక్కుంటుంటాం. ఎక్కడికెళ్ళిపోయింది ఫోన్ ఇక్కడే పెట్టానుగా. ఎక్కడికెళ్ళిపోయింది? ఐ వండర్ వేర్ మై ఫోన్ హాస్ గాట్ టు. లేదు డైరెక్ట్‌గా అడగాలనుకోండి వేర్ హాస్ మై ఫోన్ గాట్ టు అని అడగాలి డైరెక్ట్‌గా అడిగేటప్పుడు. కానీ నాకు ఆశ్చర్యంగా ఉంది ఎక్కడికెళ్ళిందో అని చెప్పాలంటే ఐ వండర్ వేర్ మై ఫోన్ హాస్ గాట్ టు. ఐ వండర్ వేర్ మై గ్లాసెస్ హావ్ గాట్ టు. నా అద్దాలు ఇక్కడ పెట్టాను. ఎక్కడికెళ్ళిపోయాయి అని చెప్పేటప్పుడు ఇలా చెప్పొచ్చు. సో, వేర్ డిడ్ యూ గెట్ టు లాస్ట్ నైట్? నువ్వు నిన్న నైట్ ఎక్కడికెళ్ళిపోయావు? ఐ వాస్ ఎక్స్‌పెక్టింగ్ యూ హియర్. నువ్విక్కడికి రావాలని, ఇక్కడుంటావని ఎక్స్‌పెక్ట్ చేస్తే, ఎక్కడికెళ్ళిపోయావు? లేవు కదా! అని చెప్పడానికి వేర్ డిడ్ యూ గెట్ టు లాస్ట్ నైట్? క్వెషన్ అనమాట. ఆశ్చర్యంతో అడిగేటప్పుడు. ఐ గాట్ టు ద స్టేషన్. నేను స్టేషన్‌కి చేరుకున్నాను. చేరుకున్నానని చెప్పడానికి గాట్ టు అంటున్నాం. సో, అలాగే ఐ గాట్ దేర్ అంటే ప్లేస్ అక్కడికి అని చెప్పాలంటే ఐ గాట్ దేర్ అనాలి. ప్లేస్ మెన్షన్ చేస్తే ఐ గాట్ టు ద స్టేషన్ అని చెప్పాలంటే ఇక్కడ గాట్ టు అంటే చేరుకున్నాను అని చెప్పడానికి యూజ్ చేస్తున్నామనమాట. ఇప్పుడు గెట్ అలాంగ్‌ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. గెట్ అలాంగ్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే కలిసిపోవడం. సో, ఐయామ్ గెట్టింగ్ అలాంగ్ విత్ మై న్యూ స్టాఫ్. ఐయామ్ గెట్టింగ్ అలాంగ్ మై ఐయామ్ గెట్టింగ్ అలాంగ్ విత్ మై న్యూ స్టాఫ్. మా కొత్త స్టాఫ్‌తో నేను కలిసిపోతున్నాను. అంటే ఇప్పుడిప్పుడే జాయిన్ అయ్యాను. అయినా కలిసిపోతున్నాను అని. మై 2 సన్స్ నెవర్ గెట్ అలాంగ్ విత్ ఈచ్ అదర్. మా ఇద్దరు కుమారులు ఎప్పటికీ కలవరు. వాళ్ళకి ఎప్పటికి పడదు అని చెప్పడానికి అంటే పడదు అని చెప్పాలంటే దే నెవర్ గెట్ అలాంగ్. దే డోంట్ గెట్ అలాంగ్ అని చెప్పొచ్చు. గెట్ అవే. గెట్ అవే అంటే మీనింగ్ ఏంటంటే ఏదైనా ఒక పనిని వదిలిపెట్టి వెళ్ళిపోవడం. అంటే అది కష్టం అనిపించి వదిలేసి ఎళ్ళిపోవడం. లేకపోతే రెస్ట్ కోసం కొద్ది రోజులు దూరంగా వెళ్ళడం. లేకపోతే ఒక సిట్యుయేషన్ మనకు నచ్చలేదనుకోండి, అటు దూరంగా ఎళ్ళిపోదామా? ఇప్పుడు మనం ఒక ఫంక్షన్‌కెళ్ళాము, లేకపోతే వెడ్డింగ్‌కెళ్ళాము. అక్కడ మనకు ఆ సందడి నచ్చలేదనుకోండి, అలా దూరంగా వెళ్ళిపోదామా అని చెప్పే సందర్భంలో యూజ్ చేయొచ్చనమాట. అదెలాగో చూద్దాం. ఎగ్జాంపుల్‌కి ఐల్ గెట్ అవే ఫ్రమ్ వర్క్ యాస్ సూన్ యాస్ ఐ కెన్. నేను ఎంత వీలైతే అంత తొందరగా ఈ పని నుంచి అంటే బయటపడాలనుకుంటున్నా. బయటపడాలనుకుంటున్నా అని చెప్పడానికి ఐల్ గెట్ అవే ఫ్రమ్ వర్క్ యాస్ సూన్ యాస్ ఐ కెన్. అంటే తొందరగా వదిలించుకుంటున్నాను. కోవాలనుకుంటున్నా అని చెప్పడానికి ఇలా చెప్పొచ్చు. సో, ఇంకొక మీనింగ్ ఏంటంటే ఐ జస్ట్ నీడ్ టు గెట్ అవే ఫర్ ఎ ఫ్యూ డేస్. కొద్ది రోజులు ఈ పని నుంచి అంటే మనం ఇప్పుడు ఏదైతే ఒక
పని కావచ్చు, లేకపోతే జాబ్ కావచ్చు, లేకపోతే హౌస్ హోల్డ్ వర్క్స్ కావచ్చు, మనం చేస్తూ కొద్ది రోజులు దీని నుంచి నాకు విరామం కావాలి అని చెప్పాలన్నా, దీని నుంచి కొద్ది రోజులు బయటపడాలి అని చెప్పాలంటే ఇలా చెప్పొచ్చు. ఐ జస్ట్ నీడ్ టు గెట్ అవే ఫర్ ఎ ఫ్యూ డేస్. కొద్ది రోజులు నాకు దూరంగా వెళ్ళాలనంటే ఈ పనిని ఆపేసి రెస్ట్ తీసుకోవాలని చెప్పాలి. ఐ జస్ట్ నీడ్ టు గెట్ అవే ఫర్ ఎ ఫ్యూ డేస్. లెట్స్ గెట్ అవే ఫ్రమ్ దిస్ క్రౌడ్ ఆర్ ఫ్రమ్ దిస్ పార్టీ. మనం జనరల్‌గా ఏదైనా పార్టీకి గాని అక్కడ క్రౌడ్ క్రౌడీగా లేకపోతే సందడిగా ఉన్నప్పుడు మనకు నచ్చనప్పుడు ఏమంటాం? లెట్స్ గెట్ అవే ఫ్రమ్ దిస్ క్రౌడ్. అటు వెళ్ళిపోదాం రండి దూరంగా ఈ క్రౌడ్‌కి దూరంగా అని చెప్పేటప్పుడు లెట్స్ గెట్ అవే అని చెప్పొచ్చనమాట. గెట్ అట్. గెట్ అట్ అంటే 2 మీనింగ్స్ వస్తాయి. గెట్ అట్ సంథింగ్ అంటే అందుకోవడం. గెట్ అట్ సమ్‌వన్ అంటే విమర్శించడం. ఇప్పుడు గెట్ అట్ సంథింగ్‌ని చూద్దాం. ద డాగ్ ఈస్ ట్రైయింగ్ టు గెట్ అట్ ద మీట్ విచ్ ఈస్ ఆన్ ద హై షెల్ఫ్. కుక్క పైనున్న మాంసాన్ని అందుకునేందుకు ట్రై చేస్తుంది. ట్రైయింగ్ టు గెట్ అట్ ఇట్ అంటే ఇక్కడ అందుకోవడానికి ప్రయత్నిస్తుంది అని చెప్పడానికి ఇక్కడ గెట్ అట్ ఇట్ అంటున్నాం. అంటే ఇక్కడ అందుకోవడం అని అర్థం. సో, ద గోట్ ఈస్ ట్రైయింగ్ టు గెట్ అట్ ద లీవ్స్. మేక ఆకుల్ని అందుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఐ కాంట్ గెట్ అట్ ఇట్. ఇట్ ఈస్ ఆన్ ద హై షెల్ఫ్. నేను అందుకోలేకపోతున్నా. అది పైన ఉంది. ద బ్యాగ్ ఈస్ ఆన్ ద హై షెల్ఫ్. అంటే ఇక్కడేంటి అందుకోవడం అనే అర్థం వస్తుందనమాట. గెట్ అట్ ఇట్. ఐ కాంట్ గెట్ ఇట్ అంటే నేను అందుకోలేకపోతున్నా అని. గెట్ అట్ సమ్‌వన్ అంటే ఏంటి? అంటే విమర్శించడం. టు క్రిటిసైజ్. గెట్ అట్ సమ్‌వన్ అంటే విమర్శించడం. వై ఆర్ యూ ఆల్వేస్ గెట్టింగ్ అట్ మీ? వై ఆర్ యూ ఆల్వేస్ గెట్టింగ్ అట్ మీ? ఎందుకు ఎప్పుడు నన్ను విమర్శిస్తుంటావు? వాట్ ఆర్ యూ గెట్టింగ్ అట్ వెన్ యూ లుక్ అట్ మీ లైక్ థట్? అంటే ఇక్కడ గెట్ అట్ అంటే ఏంటి? నీ ఉద్దేశ్యం ఏంటి అని. సో, వాట్ ఆర్ యూ గెట్టింగ్ అట్? అంటే వాట్ యూ మీన్ బై థట్? నువ్వు అలా చూడడంలో నీ ఉద్దేశ్యం ఏంటి? వాట్ ఆర్ యూ గెట్టింగ్ అట్ వెన్ యూ లుక్ అట్ మీ లైక్ థట్? సో, ఇక్కడ నీ ఉద్దేశ్యం ఏంటి అని అర్థం గెట్ అట్ అంటే. సో, గెట్ అట్‌ని ఇన్ని రకాలుగా యూజ్ చేయొచ్చనమాట. నెక్స్ట్ గెట్ బై. గెట్ బై అంటే మన దగ్గర ఉన్న వాటితో మేనేజ్ చేయడం. అంటే ఎగ్జాంపుల్‌కి కొంత డబ్బుందనుకోండి. ఆ డబ్బుతోనే నెలంతా నెట్టుకు రావడం అనమాట. అలాంటి సందర్భాల్లో గెట్ బై అన్న ఫ్రేజల్ వర్బ్‌ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్‌కి హౌ కెన్ ఐ గెట్ బై ఆన్ సో లిటిల్ మనీ? హౌ కెన్ ఐ గెట్ బై ఆన్ సో లిటిల్ మనీ? నేను కొంత కొంత డబ్బు మీద ఎలా నెట్టుకు రాగలను? హౌ కెన్ ఐ మేనేజ్ అని అర్థం ఇక్కడ. హౌ కెన్ ఐ గెట్ బై ఆన్ సో లిటిల్ మనీ? ద ఫ్యామిలీ గెట్స్ బై ఆన్ 5,000 rupees a month. The family gets by on 5,000 rupees a month. ఆ ఫ్యామిలీ నెలకి 5,000 రూపాయలతో నెట్టుకొస్తుంది. అంటే మేనేజ్ చేస్తూ ఉంది. అంటే కరెక్ట్‌గా ఆ డబ్బుల్ని మేనేజ్ అంటే చాలని డబ్బులని అర్థం. సో, నెట్టుకొస్తుంది అని చెప్పడానికి ఇక్కడ గెట్ బై గెట్ బై ఆన్ లిటిల్ మనీ అని అంటున్నామనమాట. ఇప్పుడు గెట్‌కి సంబంధించిన కొన్ని క్వెషన్స్ మీకోసం. హ్మ్. నాకు ఆమె మాటలు అర్థం కాలేదు. నాకు ఆమె మాటలు అర్థం కాలేదు. నంబర్ 2 నాకు జ్వరమొచ్చింది. నంబర్ 3 నాకొక గ్లాస్ నీళ్లు తెచ్చిపెట్టు. ఈ మూడింటిని గెట్‌ని ఉపయోగించి ఎలా చెప్పాలో మీరే కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. సో, గెట్‌కి సంబంధించి ఈ బేసిక్ మీనింగ్స్‌కి సంబంధించిన వీడియోని గూడా మనం చేయడం జరిగింది. అది కూడా డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉంది. సో, ఆ వీడియో చూసిన తర్వాత గూడా మీరు ఆన్సర్స్‌ని ట్రై చేయొచ్చు. సో, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.